ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతి చట్టబద్ధత అయినందుకు తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి పఠాన్ సాబిర్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగడుతూ న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు పాదయాత్ర నిదర్శనం ఈ అమరావతి రాజధానన్నారు. ఈ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా గర్వంగా తలెత్తుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పుకునే గౌరవం దక్కిందన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకి సాబిర్ ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి నెల్లూరు మురళి, ఉప్పాల వెంకటేశ్వర్లు గౌడ్, వియ్యాల రవీంద్ర, జాఫర్ ఖాన్, ముత్తు, చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యం, వియ్యాల మస్తానయ్య, గాదంశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సహకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనాది కాలం నుంచి ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. అటు మెడ్రాస్లో కలిసినా, ఇటు తెలంగాణ హైదరాబాద్లో కలిసినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఓ పక్క మద్రాసు, ఇంకో పక్క తెలంగాణ రాష్ట్రాల్లో హైదరాబాద్ ఉంది. అయితే 2014 మునుపు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10 సంవత్సరాలు హైదరాబాదు రాజధానిగా నిర్ణయించడం జరిగింది. ఆనాటి 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అయితేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతారు. చంద్రబాబు నాయుడు లాంటి ఒక రాజకీయ దురంధరుడు, అభివృద్ధి ప్రదాత, అలాంటి వ్యక్తి ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలోకి పోతుందనే ఒక మంచి ఆలోచనతో ప్రజలు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వానికి ఓట్లు వేసి ఘన మెజారిటీ ఇవ్వటం జరిగింది. అయితే 2014-19లో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిగా నిర్ణయించిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పెడితే ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజధాని విజయవాడలో అమరావతి ఉన్నటువంటి అమరావతిలో పెట్టడం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ అమరావతి రాజధాని నిర్మించాలంటే 25,000 ఎకరాలు కనీసం ఉండాలని చెప్పినటువంటి అసెంబ్లీలో ఆనాడు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 35,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి ఈ యొక్క రాజధాని కోసం భూములు సేకరించడం జరిగింది. అమరావతి రాజధానిగా నిర్ణయించి అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ యొక్క రాజధాని శంకుస్థాపన కార్యక్రమాలు చేయటం, క్రమేపీ సచివాలయం ఏర్పాటు చేసి, అసెంబ్లీ ఏర్పాటు చేసి పర్మనెంట్ రాజధాని అమరావతి నిర్మించాలని చెప్పేసి నిర్మాణం పూర్తి అవ్వటం ఒక 5 సంవత్సరాల్లో ఇది జరిగేటువంటి సంభవం కాదు. అయితే ఆనాడు జగన్మోహన్ రెడ్డి కళ్ళబొల్లి మాటలు చెప్పి 2019-24 మధ్యలో తన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజధానిని నిర్వీర్యం చేసినటువంటి దుర్మార్గుడు అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అయితే కూటమి ప్రభుత్వం ప్రజలు ఆశీర్వాదాలు, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం, అనేక ప్రతిపక్షాలు పోరాడినటువంటి ఫలితం, దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు అందరూ ఏకమై రాష్ట్ర రాజధాని అమరావతి ఉండాలి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ఒకరే చేయగలుగుతారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల దాదాపు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ 1924 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. ఆ రోజు నుంచి దాదాపు 20 నెలలు పూర్తవుతున్నటువంటి కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఎక్కడ చూసినా రోడ్లు, ఎక్కడ చూసినా డ్రైన్లు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే పారిశ్రామిక ఓడలుగా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ తీసుకున్నట్టు ఒక ఎత్తు అయితే, నిన్నటి రోజున అమరావతియే రాష్ట్ర రాజధాని, అమరావతియే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధాని అని చెప్పేసి నిన్న పార్లమెంటు సాక్షిగా నిన్న చట్టబద్ధత తీసుకొని వచ్చినటువంటి గర్వంగా చెప్పుకోదగ్గ విషయం అమరావతి రాష్ట్ర రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి. నేను ఒకటే చెప్తుండా, ఈరోజు భావితరాల భవిష్యత్తు ఈ రాజధాని.
భావితరాల భవిష్యత్తు ఈ రాజధాని, అలాగే రైతుల త్యాగం ఈ రాజధాని, అనేక మంది రైతులు భూములు ఇచ్చినటువంటి త్యాగం ఈ రాజధానికి, అలాగే న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు రైతులు అనేక ఇబ్బందులు పడి పోలీసులతో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గ చర్యలను పోరాడి తీసుకొని వచ్చినటువంటి త్యాగం ఈ రాజధాని, పోరాటం ఈ రాజధాని. అలాగే గత ప్రభుత్వ వైఫల్యాల ఎండగడుతూ అనేక ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి ఉండాలని చెప్పి అనేక ప్రతిపక్షాలు, తెలుగుదేశంతో పాటు అనేక ప్రతిపక్షాలు పోరాట ఫలితమే ఈ రాజధాని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దే స్థలమే ఈ యొక్క అమరావతి రాజధాని. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు ఉద్యోగం కల్పించే రాజధానియే ఈ యొక్క అమరావతి రాజధాని. అలాగే ఈ ప్రపంచంలో ఎక్కడ తెలుగువారున్నా, ఏ స్థాయిలో ఉన్నా గర్వంగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని అని చెప్పేసి గర్వంగా చెప్పుకునే మాటే ఈ యొక్క రాజధాని. అలాగే భారతదేశంలో అభివృద్ధిలో కానీ, సంక్షేమం కానీ, పారిశ్రామిక వాళ్ళలో కానీ, పాలనలో కానీ అగ్రగామి రాష్ట్రంగా నిలిపేటటువంటి రాజధాని గర్వమే ఈ యొక్క అమరావతి రాజధాని. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, ఈరోజు జరిగేటువంటి రాజ్యసభలో కానీ మూక్కుముడిగా అన్ని పార్టీలు ముక్త కంఠంతో అమరావతి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్పేసి నిన్న గళం విప్పితే ఒకే ఒక్క దొంగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు అసెంబ్లీలో బైకాట్ చేశారు, ఇటు పక్క పార్లమెంట్లో కూడా బైకాట్ చేసి వాళ్ళ యొక్క నిరసన మళ్ళీ అమరావతి రాజధానిపై వాళ్ళ విషం కక్కుతున్నారని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి యొక్క టీము విషం కక్కుతున్నారని చెప్పేసి నిన్న తేటతెల్లమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఒక పీడ మళ్ళా విరగడవ్వాల్సిన అవసరం ఎంతనే ఉంది. పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మట్టు పెట్టాల్సిన అవసరం కేవలం ప్రజలకే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పి తెలియపరుస్తున్నాం. అయితే ఈ యొక్క రాజధానిపై నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని పెట్టారంటే, భారతదేశంలో రాజధాని ఒక ఢిల్లీకే ఉంటుంది, రాష్ట్రాలకి రాజధాని ఉండదు అని. 2020లో ఆర్టీకి దీంట్లోనే చట్టంలోనే లేదంటాడు, కాన్స్టిట్యూషన్లోనే లేదంటాడు. కాన్స్టిట్యూషన్లో లేనటువంటి రాజధాని అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి తనకు ప్రభుత్వంలో 3 రాజధానులను ఎందుకు తీసుకొని వచ్చావా జగన్మోహన్ రెడ్డి? 3 రాజధానుల పేరు ఎందుకు తీసుకొని వచ్చావు? మళ్ళా సెకండ్ ఆప్షన్ కింద మావి గన్ అని పేరు పెట్టాడు. మిషన్ గన్ పెట్టలా, ఎంతో సంతోషించాలా. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు, వాళ్ళకుండే కొన్ని వస్తువులు, మిషన్ గన్ను, గొడ్డలి పోటు, గులకరాయి, కల్తీ నెయ్యితో కూడిన లడ్డు, ఇవన్నీ పెట్టాలా. అయితే మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి తెలుగు ప్రజలు. ఎందుకంటే ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగానే అతను పాలన కొనసాగిందే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక నైతిక విలువ ఉంది. వాళ్ళకి ఒక బాధ్యత, వాళ్ళ పట్ల మాకు ఒక బాధ్యత ఉంది. వాళ్ళని మమ్మల్ని రాజులుగా నిలబెట్టారు, వాళ్ళ మంచి బాగోగులు కోరాలనే ఒక తపన ఎక్కడైనా ఉందా అంటే 0%. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి రాజధాని చట్టబద్ధత అయింది. ఎందుకంటే కొన్ని మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ప్రతి ఒక్కరికి చట్టబద్ధత కావాల్సిన అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక శైతాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉన్నాడు కాబట్టి, వాటిని నిర్వీర్యం చేస్తాడు కాబట్టి, గతంలో చూశాం కాబట్టి, వ్యవస్థలను నాశనం చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించినాడు కాబట్టి, రేపు మళ్ళా రాజధానిని ఇది కాదు 6 ముక్కలాట అంటాడు, మళ్ళీ మిషన్ గన్ అంటాడు, మళ్ళీ మిసైల్ అంటాడు, మళ్ళీ బాంబ్ అంటాడు, మళ్ళీ కడప బాంబ్ అంటాడు, ఇవన్నీ చెప్తాడు కాబట్టి
ప్రజలకి సస్యశ్యామలంగా ఉండాలి, ఆ రాష్ట్రం బాగుపడాలి, ఆ రాష్ట్రం యొక్క పరిస్థితులు బాగుండాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ప్రశాంతంగా ఉండాలి అంటే ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని, ప్రతి ఒక్క చారిత్రాత్మక నిర్ణయానికి ఒక చట్టం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్ లాంటి శైతాన్ నుంచి తప్పించుకోవాలంటే ఇది ఒక్కటే మార్గం. కాబట్టి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరపున, ప్రజల తరపున, అలాగే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఏకైక రాష్ట్ర రాజధాని అమరావతిని తీర్చిదిద్దేందుకు, చట్టం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ మరొక్కసారి ఈ యొక్క రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతిని చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడిస్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.